హలో హాయ్ వెల్కమ్ టు వల్లికా వ్లాగ్స్. ఇప్పటి పిల్లలకి ఏమీ చెప్పక్కర్లేదు కదండి, వాళ్ళే తెలుసుకొని మనకు చెప్తున్నారు. దాన్ని అయితే మనం ఖచ్చితంగా అమలుపరిచి తీరాలి, లేదంటే వాళ్ళు ఊరుకుంటారా. ఇది వచ్చేసి నిన్నటి వ్లాగ్ అనమాట. నిన్న సండే కదా, ఇంకా వాళ్ళైతే ఒక వీడియో అయితే చూసారంట. అదేంటంటే డోనట్స్ ఎలా తయారు చేయాలని చెప్పి ఇంకా అది నాకు చూపించారు. నేనైతే ఇప్పుడు ట్రై చేస్తున్నాను. అందుకని చెప్పి 4 బ్రెడ్లు అయితే తీసుకున్నాను. ఇంకా వాటిని సైడ్ అంతా కట్ చేసేసుకోవాలి. ఎడ్జ్ అనేది పూర్తిగా కట్ చేసుకున్న తర్వాత దాంట్లో కొన్ని పాలు పోసుకొని, ఓన్లీ పాలే పోసుకోవాలండి. పాలు పోసుకొని ఇలా చపాతీ పిండిలాగా అయితే కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి ఆయిల్ అయితే వేసుకోవాలి. ఆయిల్ వీటెక్కుతుంది కదండి. ఇప్పుడు మనం ముందుగా కలిపి పెట్టుకున్న ఈ మిశ్రమాన్ని ఈ విధంగా చిన్న చిన్నగా గారెలాగా చేసి ఆయిల్లో అయితే వేసుకోవాలి. చాలా చాలా సింపుల్ ప్రాసెస్ అనమాట. టేస్ట్ కూడా చాలా బాగుంది. ఈ విధంగా అయితే గారెలా అయితే వేసి వేయించుకోవాలి. అసలు చాలా చాలా బాగా వచ్చాయన్నమాట. చూడండి ఎంత బాగా వచ్చాయో. ఇంకా నేను దీనికి చాక్లెట్ అయితే అప్లై చేస్తున్నాను అనమాట. దీన్ని డబుల్ బాయిలర్లో ఈ విధంగా అయితే కరిగించుకొని మనం ముందుగా వేసి పెట్టుకున్న గారెలకి అయితే వేసి ఈ విధంగా అప్లై అయితే చేసుకోవాలండి పూర్తిగా. ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత తినాలి, అప్పుడే టేస్ట్ అనేది తెలుస్తుంది. అసలు టేస్ట్ అయితే చాలా చాలా బాగుందన్నమాట. ఇంకా వీటిపైన మనం జెమ్స్ కానీ ఏమన్నా వేసుకోవచ్చు. నా దగ్గర జెమ్స్ అయితే లేవండి. ఇంకా చాక్లెట్ పౌడర్ అయితే వేసుకున్నాను. అలాగే మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇక చూసారు కదా ఎంత బాగున్నాయో. మనం ఇంట్లోనే ఈజీగా డోనట్స్ అనేవి తయారు చేసుకోవచ్చండి. చాలా చాలా సింపుల్ మాట. ఓన్లీ బ్రెడ్ అండ్ కొంచెం మిల్క్ ఉంటే చాలు. ఈ విధంగా అయితే చేసుకోవచ్చు. చూసారా మా అబ్బాయి ఎంజాయ్ చేస్తూ తింటున్నాడు మా అబ్బాయి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.